సమ్మర్ సీజన్లోని మనం మెయిన్గా దోమలను కంట్రోల్ చేసే కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. రైనీ సీజన్లో చాలా సో సమ్మర్లో మనం హాఫ్ ఆఫ్ ది దోమలను క్లియర్ చేసుకున్నాం అనుకో అరికడదాం ఆరోగ్యమే మహాభాగ్యం పరిసరాలను డెంగ్యూ వ్యాధులను నివారిద్దాం. మలేరియా డెంగ్యూ వ్యాధులను వీడియో ఆరోగ్యమే పరిసరాలను పరిశుద్ధంగా ఉంచుదాం. దోమలను పరిసరాలను మనము మన ఇంట్లో చెత్త తీసుకెళ్ళి పక్క వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా కనీసం జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తున్నారు ఇంటికి కాబట్టి ఒక దగ్గర హోమ్ చేసి వాళ్ళకి ఇస్తే శుభ్రత అనేది ఉంటుంది ఖచ్చితంగా. దోమతెరలు పాడాలంటే దోమతెరలు ఎందుకు పాడాలంటే దోమలు కుట్టకుండా అసలు మంచి నీళ్ళనేమో డెంగ్యూ దోమ పెరుగుతుంది, మురికి నీళ్ళలో మలేరియా దోమ పెరుగుతుంది. కాబట్టి మెయిన్గా మనము మురికిని లేకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. మురికి నీళ్ళ గుంటలు, తర్వాత డ్రైనేజీ ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం అది చాలా ఇంపార్టెంట్. ఫ్రైడే ఖచ్చితంగా పాటించాలి. ఈ సమ్మర్లో రైనీ సీజన్ మొత్తమే డ్రై. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవము. అంటే దోమలు కుట్టడం ద్వారా మలేరియా వ్యాధి వస్తుందని